ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 30వ తేదీ 4వ నెల 25వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. 30వ తేదీ అనగా ఈ నెలాంతర దినం. ఇది నెల ఆఖరి దినం. ఈ 30వ తేదీ చాలామంది మన దైవభక్తులు మనందరం కూడా నెల ఆరంభంలోను, నెల ఆఖరిలోను దేవుని స్తుతిస్తాం. దేవుణ్ణి గనపరుస్తాం. ప్రభువా, ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడావు. ఇలాగునే రాబో నెలలో కూడా నీ కృపలో మమ్మల్ని నడిపించయ్యా అని ఆయన పాదపద్మములు పట్టుకొని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆ దేవుడు చేసిన ఘన కార్యాలకు ఆయన్ని మహిమపరుస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉంటాం. ఈ గొప్ప దినాన్ని ప్రభువు మనకు దయచేశాడు. ప్రియులారా, 25వ సంవత్సరంలో 4 నెలలు ప్రభు మనల్ని నడిపించాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తలు బహు విరివిగా జరుగుతున్నాయి. ప్రియులారా, దేవుని సువార్తలు సాటింపబడుతూ ఉన్నాయి. దైవభక్తులు దేవుని సువార్త సాటడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఒక ప్రయాసం పగలనక రాత్రనక వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని సువార్త చాటడానికి శ్రమపడే దైవజనులు అనేక మంది కలరు. మనందరం వారి కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఆ బిడ్డలకు మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయాలని, దేవునిలో బహుఘనముగా వాడుకోవాలని, సంఘాలను బలపరచడానికి, నూతన ఆత్మలను తీసుకురావడానికి, అనేక మందిని రక్షించడానికి సాధనాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డలను వాడుకోవాలని మనమందరము ప్రార్థించాలి. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహినిలో యెరూషలేము కుమార్తెలు అంటున్నారు కదా, 4వ వచనంలో, నిన్ను బట్టి మేము సంతోషించదము. ఇక్కడ సంతోషము, ఉత్సాహం. లోకంలో నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నావు? చాలా మంది చాలా రకాలైన సంతోషాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ అవేవి కూడా సంపూర్ణ సంతోషాన్ని లోకంలో ఒక వ్యక్తికి దయచేయవు. ఆ సంతోషాన్ని అనుభవించిన వెంటనే దుఃఖం మనసును ఆవరిస్తుంది, విచారం ఆవరిస్తుంది, అసహనం ఆవరిస్తుంది, ఏదో వెలితి మనసులో ఏర్పడుతుంది, ఆందోళన ఏర్పడుతుంది, మనశ్శాంతి అనేది ఉండదు. ఇప్పుడు దాకా బాగా సంతోషించావు కదయ్యా, ఇప్పుడు దాకా నువ్వు కోరుకున్న దాన్ని బట్టి ఆనందించావు కదా, ఏమిటి ఈ విధంగా ఉన్నావని ఆయన్ని మీరు ప్రశ్నిస్తే, అదేమిటో బాబు, నేను ఎంత సంతోషంగా ఉండాలన్నా నా మనసులో ఒకటే బాధ, వెలితి, ఆందోళన, దుఃఖం. ఆ సంతోషం అంతా మాయమైపోతుంది. సంపూర్ణ సంతోషం నాలో కలగడం లేదు అని మనకు సమాధానం వస్తుంది. ఆనందించుడి, మరలా చెప్పేదని ఆనందించుడి అంటాడు అపోస్తలుడు పౌలు గారు. అంటే ఆనందం ఎవరిలో ఉంది? యెరూషలేము కుమార్తెలు ఇక్కడ నిన్ను బట్టి మేము సంతోషించేదము అంటున్నాడు. దేవుణ్ణి బట్టి ఆనందించాలి.
దేవుణ్ణి బట్టి సంతోషించాలి. యేసు చేసిన ఘనకార్యాలను బట్టి, యేసు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి, ఆ దేవదేవుడు చేసిన మహోపకారాలను బట్టి, ఆ ప్రభువారు చేసిన ఉపకారములను బట్టి, ఆ ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను బట్టి, ఆ ప్రభువు మనకు కాపరిగా ఉండుటను బట్టి మనం సంతోషించాలి. దేవుని కార్యాలను బట్టి ఆనందించాలి. దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు దుఃఖంతో దేవుని సేవ చేయరండి. ఎన్ని కష్టాలొస్తాయి, శోధనలొస్తాయి, వ్యాధులొస్తాయి, ఆటంకాలొస్తాయి. వాటంటిని అధిగమించేదే సంతోషం. అది దేవునిలో ఉండే సంతోషం. అది దేవునిలో ఉండే ఆనందం. మరి ఇంత కష్టపడుతూ ఉన్నారు గదా! ఎప్పుడు కూడా అలసినట్టుగా ఉండరే. ఎప్పుడు కూడా దుఃఖముఖం ఉండదే ఆ దైవజనుల్లో. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారే. ఆయనకి కష్టాలు లేవా? లోక సంబంధంగా ఉన్నాయి. వ్యాధులు లేవా? ఉన్నాయి. శోధనలు లేవా? ఉన్నాయి. ఆటంకాలు లేవా? ఉన్నాయి. మరి ఏ విధంగా దేవునిలో కొనసాగగలుగుతూ ఉన్నాం సంతోషంగా, ఆనందంగా? ఏ విధంగా సంతోషించగలుగుతున్నాం? దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాం. అంటే ఆయనలో ఉండే సంతోషం ఈ లోక సంబంధమైన ఆటంకాలను, రోగాలను, బాధలను, శోధనలను, ఆర్థిక ఇబ్బందులను సమస్తాన్ని పోగొట్టి నీ హృదయంలో దేవుడు ఒక శాంతిని అనుగ్రహిస్తాడు. ఒక సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అది దేవుణ్ణి బట్టి వచ్చే సంతోషం అండి. అందుకే యెరూషలేము కుమార్తెలు చెప్పే మాట ఏంటంటే, నిన్ను బట్టి మేము సంతోషిస్తాం, ఉత్సహిస్తాం. ఈ లోకాన్ని బట్టి కాదు. లేక మాకున్న ఈ యవ్వనాన్ని బట్టి కాదు. లేక మాకున్న ఈ ధనాన్ని బట్టి కాదు. లేక మాకున్న ఈ అందాన్ని బట్టి కాదు. మాకున్న ఈ సంపదను బట్టి కాదు. మాకు లోక సంబంధంగా ఉన్న పరిస్థితులను బట్టి కాదు. లోక సంబంధంగా మాకున్న ఈ అధికారాలను బట్టి కాదు. లోక సంబంధంగా మాకున్న ఈ పదవులను బట్టి కాదు. వాటిని బట్టి సంతోషిస్తే అది తాత్కాలిక సంతోషమే. వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. కానీ నిన్ను బట్టి మేము సంతోషిస్తాం. నీ రక్షణ కార్యమును బట్టి, నీ ఘన కార్యములను బట్టి, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి, మీ కాపుదలను బట్టి, మీరు మా పట్ల చూపే మీ ప్రేమను బట్టి, నిస్వార్థమైన మీ ప్రేమను బట్టి మేము సంతోషిస్తాం. మేము ఆనందిస్తాం. పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారిలాగా మరలా చెప్తున్నాను. ఆనందించుడి, మరలా చెప్పేదని ఆనందించుడి. దేవునిలో సంతోషించండి. దేవుని బట్టి ఆనందించండి. ఆ దేవదేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు గదా! అందుకు మనం ధన్యులం గదా! ఆ దేవదేవుడు మనకు దేవుడుగా ఉండుటను బట్టి మనం సంతోషించాల. ఎందుకంటే మనం ధన్యులం గదా! ఇంత గొప్ప రక్షణ మనకొచ్చింది గదా! ఇంత గొప్ప నిరీక్షణ మనకుంది గదా! ఆయన తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకుంటాడు గదా! నేను ఆ నిరీక్షణతో ఈ లోకంలో జీవిస్తున్నాను గదా! నేను ఆ విశ్వాసం కలిగి ఈ లోకయాత్రలో పయనిస్తున్నాను గదా! కావున యేసయ్యను బట్టి సంతోషించాలి. ఆనందం యేసులో ఆనందం జయ సంతోషాన్ని నా నా నా. ఆనందించుడి, సంతోషించుడి, గంతులు వేయుడి. దేవునిలోనే ఆనందం.
యెరూషలేము కుమార్తెలు చెప్పినట్లుగా నిన్ను బట్టి మేము సంతోషించేదము. ఆ దేవుడిని బట్టి మనం సంతోషించాలి. అది సమాధాన సంతోషం. ఆ సంతోషాన్ని ఎవరు తీసేయలేరు. ఆ సమాధానాన్ని ఎవరు తీసేయలేరు. ప్రభువు నీకు సమాధానం అనుగ్రహిస్తే అది సమాధాన సంతోషం అది. దాన్ని ఈ లోకంలో ఏ శోధన గాని, ఏ బాధ గాని, ఏ వ్యాధి గాని, ఏ కష్టం గాని, ఏ కడగండ్లు గాని తీసేయలేవు. దేవునిలో ఉంటే సంతోషం నిజముగా. ఒకవేళ నువ్వు దుఃఖంతో ఉన్నావా? దుఃఖముఖంతో ఉన్నావా? దిగుల్లో ఉన్నావా? అంటే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఆయన్ని బట్టి నువ్వు సంతోషించడం లేదు. నువ్వు లోక సంబంధంగా ఆలోచిస్తున్నావు. లోకానుసారమైన మనస్సు నీలో ఇంకా ఉన్నది. ప్రియ బిడ్డ, ఆత్మానుసారమైన మనసుతో ఆనందించు. ఆ ప్రభువు మనకు దేవుడుగా ఉన్నాడు. సంతోషించండి. ఆ ప్రభువుని బట్టి ఆనందించండి. ఆ దేవుణ్ణి బట్టి ఉత్సహించండి. నీలో ఉన్న వ్యాధి పోతుంది. నీలో ఉన్న బాధ పోతుంది. నీలో ఉన్న శోధన పోతుంది. సమస్తము ఆయన నీకు సమకూర్చి జరిగించునుగాక. హల్లెలూయా! నీ సమస్త శోధనలను, వ్యాధులను, బాధలను ఆ దేవదేవుడు తీసివేసి సమాధానకరమైన హృదయము నీకు దయచేయునుగాక. ఎప్పుడు? ఆయనను బట్టి నువ్వు సంతోషించినప్పుడు. అంటే దేవా, జుంటె తేనె ధారల కన్నా మధురమైనవి నీ ఆజ్ఞలు అంటాడు. దేవుని ఆజ్ఞలు పాటించడం అంటే ఆయన ఆజ్ఞలను బట్టి నేను సంతోషిస్తాను అంటాడు దావీదయ్య. ఏంటి ఆయన ఆజ్ఞలు? దొంగతనం చేయకూడదు, సంతోషమే. అక్రమం చేయకూడదు, సంతోషమే. లోక సంబంధమైన జీవితాలు, శరీర కార్యాలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం, ఇవన్నీ నువ్వు అనుసరించకూడదు. ఇవన్నీ నీలో ఉండకూడదు. సంతోషమే. సంతోషంగా నువ్వు వాటిని వదిలిపెట్టావా? దేవుల్లో నిజంగా ఆనందిస్తున్నావా? ఆయన విధులను సంతోషంగా గైకుంటేనే అదే ఆయన్ని బట్టి సంతోషించడం అంటే. ఆయన్ని ప్రేమించడం అంటే అర్థమైందంటే ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే ఆయన్ని ప్రేమించినట్టు. కావున ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం సంతోషానికి మూలమండి. ఆనందానికి మూలమండి. ఉత్సాహానికి మూలమండి. నిరంతరము, నిత్యము, నిత్య సంతోషం ఇది. ఇంకా నిత్యానందంలోకి మనం పోవాలంటే ఈ లోకంలో ఆ ప్రభు ఇచ్చిన సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొంది ఆయనలో ఆనందించముగాక. హల్లెలూయా! అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మంచిది. ప్రియులారా, ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని. సంతోష జీవితం, సమాధాన జీవితం, ఆనంద జీవితం బిడ్డలకు దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండియు, కుమారుడైన యేసుక్రీస్తు నుండియు, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.